ఢిల్లీ బేడ్తో కమలం దూకుడు. బండి ఈటల కలయిక వెనుక కొత్త వ్యూహం. బండి సంజయ్ నివాసంలో అగ్రనేతల లంచ్ భేటీ. సూపర్. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరు. విభేదాలకు పులి స్టాప్ దిశగా ఢిల్లీ పెద్దల వ్యూహం. తెలంగాణ బీజేపీలో కొత్త ఊపు. 2028 అధికార లక్ష్యంతోనే ఐక్యతకు అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉన్నదంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. బండి సంజయ్ నివాసానికి ఈటల రాజేందర్ వెళ్ళడం, మొన్న తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు కలవడం, దీనికి కొండా విశ్వేశ్వరరెడ్డి లక్ష్మణ్ కూడా వెళ్ళడం దీనికి శుభసూచకంగానే కనిపిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం వార్త. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని విభేదాలకు ముగింపు పలికే దిశగా వేగంగా పావులు కదుపుతుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్న లంచ్ సమావేశం తెలంగాణ రాజకీయాల్లోనే కాక బీజేపీ అంతర్గత వ్యవహారాల్లోని కొత్త చర్చకు తెరలేపింది. ఈ సమావేశంలో ఎంపీలు కె లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. సయోధ్యకు ఢిల్లీ సిగ్నల్. సమావేశం అనంతరం బండి సంజయ్ సామాజిక మాధ్యమంలో ఫోటోలను పంచుకుంటూ మంచి సంభాషణలు ఎప్పుడు కొత్త ఆలోచనలకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వాక్యతోనే తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన సంకేతమని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. విభేదాలకు ముగింపు దిశగా. కొంతకాలంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు వరుసగా కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనేతల మధ్య సమన్వయం లేకుండా ముందుకు వెళ్ళలేమని అనుకుంటుంది. 2వ పేజీలో ఉంది. ఇప్పుడు వీళ్ళు కలిస్తే మా జర్నలిస్టులకు వచ్చింది. 3-4 ఛానళ్లకు మస్తు ఇబ్బందులు అవుతాయి పాపం. వాళ్ళు ఈ భేటీ ఊహించలేదు. వాళ్ళు ఎప్పుడు బండి సంజయ్ మీద దుమ్మెత్తి పోసే ఒక 3-4 ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకి పాపం. వాళ్ళు కూడా బీసీ బిడ్డలే. మళ్ళీ బండి సంజయ్ బీసీనే, ఈటల రాజేందర్ బీసీనే, యూట్యూబ్ ఛానల్ కూడా బీసీనే. తెల్లారు లేస్తే బీసీ వాదం అంటారు, మళ్ళీ బండి సంజయ్ మీద దుమ్మెత్తి పోయాలి మనం. ఇది మరొక మంచిదే అన్నట్టు మంచి జరిగింది. నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే విభేదాలకు తెరదించి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చొరవతో హైదరాబాద్లో బండి ఈటల మధ్య సయోధ్య సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత ఇద్దరు నేతలు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో మరోసారి సమావేశం కావడం సమన్వయ ప్రక్రియ మరింత బలపడుతుందని సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2028 లక్ష్యంగా కమలం కసరత్తు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే జాతీయ నాయకత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమిష్టి నాయకత్వంతో ముందుకు సాగాలనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర అగ్రనేతలకు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఢిల్లీ వేదికగా జరిగిన తాజా భేటీ తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణలకు నాంది పలికిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. మొత్తం మీద వీళ్ళిద్దరి కలయిక తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కలయికతో పాటు ఇంకో కలయిక జరగాలి. వీళ్ళిద్దరి కలయికతో పాటు ఇక్కడ ధర్మపురి కూడా కలవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ధర్మపురిని కలుపుకొని ఇక్కడ రాజాసింగ్ను కూడా మళ్ళా తీసుకొచ్చి రాజాసింగ్ను కూడా కలుపుకుంటే వీళ్ళందరూ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కలయికతో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి కనీసం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీట్ పైన దృష్టి పెట్టింది బీజేపీ. మరి ఇక్కడ ప్రజెంట్ వాణీదేవి ఉంది. వాణీదేవి ఆ సీటు మళ్ళీ బీఆర్ఎస్ ఆమె పోటీ చేయట్లేదు. బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా ఉండదు కూడా తెలియదు. ఇది బీజేపీ, అది కాంగ్రెస్కు పోతుంది అన్న చర్చ జరుగుతుంది. అక్కడ ఎమ్మెల్సీ తీన్మార్మల్ని కూడా కొట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఢిల్లీలో భేటీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అన్న ఒక ఆలోచన, ఒక విధానపరంగా చాలామంది కార్యకర్తలకు వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ భేటీతో కమలం దూకుడు.